నమస్తే ఫ్రెండ్స్. నేను మీ కమలాకర్. ఇప్పుడు డేటా ఇంజినీరింగ్ వరల్డ్‌లో అందరూ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ గురించే మాట్లాడుతున్నారు. మనకి ఆల్రెడీ చాలా టూల్స్ ఉన్నాయి. అజూర్ డేటా ఫ్యాక్టరీ అని, సైనాప్స్ అనలిటిక్స్ అని, డేటాబ్రిక్స్ అని. మళ్ళీ ఈ కొత్త టూల్ ఎందుకు? ఇది నిజంగానే యూజ్‌ఫుల్లా? లేదా ఏదన్నా హైపా? నాకున్న 11 ఇయర్స్ ఆఫ్ డేటా ఇంజినీరింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఒకటి మాత్రం చెప్పగలను. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఒక టూల్ మాత్రమే కాదు. ఇట్స్ అన్ ఆర్కిటెక్చరల్ రెవల్యూషన్. ఒకప్పుడు డేటా ప్రాజెక్ట్స్ మీద పనిచేయాలంటే మల్టిపుల్ సర్వీసెస్‌ని, మల్టిపుల్ టూల్స్‌ని మాన్యువల్‌గా ఇంటిగ్రేట్ చేయాల్సొచ్చేది. దీనివల్ల సగం టైం అయిపోయేది. కానీ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత అలా కాదు. అన్ని టూల్స్ ఒకటే ప్లాట్‌ఫామ్‌లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ రూపంలో అందించడం జరిగింది. దీనివల్ల డేటా ఇంజినీర్స్ కావచ్చు, డేటా అనలిటిక్స్ కానీ, డేటా సైంటిస్ట్‌లు గానీ, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఈ ప్లాట్‌ఫామ్‌లోనే ఉన్న టూల్స్‌ని యూజ్ చేసుకొని డేటా ప్రాజెక్ట్స్‌ని చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అసలు మీకు డేటా ఇంజినీరింగ్ లైఫ్ సైకిల్ అంటే ఎలా ఉంటుంది? ఈ పాస్ ఓల్డ్ వేకి మరియు సాస్ అంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ న్యూ వేకి డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఈ డేటా ఇంజినీరింగ్ లైఫ్ సైకిల్‌లో ఇదంతా సోర్స్ మరియు ఇక్కడ దీన్ని ఈ పార్ట్‌ని డెస్టినేషన్ అనుకుంటే, ఈ మధ్యలో అంతా ఈటీఎల్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఎక్స్‌ట్రాక్షన్, ట్రాన్స్‌ఫర్మేషన్, అన్‌లోడింగ్. ఇవి అన్నీ ఈ అండర్ కరెంట్స్ అనేటివి ఈ మొత్తం డేటా ఇంజినీరింగ్ లైఫ్ సైకిల్ జరగడానికి మనకు ఉపయోగపడేటివి. ఇప్పుడు ప్రతి ఒక్క స్టేజ్‌లో గూడా మనకి డిఫరెంట్ టూల్స్ అనేటివి మనం యూజ్ చేయడం జరుగుతుంది. డేటా ఇంజెషన్‌కి ఫర్ ఎగ్జాంపుల్ అజూర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేస్తాం. ట్రాన్స్‌ఫర్మేషన్‌కి సైనాప్స్ నోట్‌బుక్స్ యూజ్ చేయొచ్చు. అలాగే లోడింగ్‌కి మనం ఈ స్టోరేజ్‌కి డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తాం. స్టోరేజ్ కోసం వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షనల్ డేటా అయితే సీక్వెల్ డేటాబేస్ యూజ్ చేయడం జరుగుతుంది. అనలిటికల్ డేటాబేస్ అంటే అనలిటికల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే వేర్ హౌస్ యూజ్ చేస్తాం. లేదంటే లేక్ హౌస్ ఇప్పుడు న్యూ టెక్నాలజీ ఇన్ ద టౌన్. సో వీటన్నిటిని మేనేజ్ చేయడానికి ఈ డేటా మేనేజ్‌మెంట్ కావచ్చు, డేటా ఆపరేషన్స్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, డేటా ఆర్కిటెక్చర్ కావచ్చు, ఆర్కెస్ట్రేషన్ కావచ్చు. వీటన్నిటికి కూడా మళ్ళీ వేరే వేరే టూల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ పర్వ్యూ కావచ్చు, యాక్సెస్ కంట్రోల్ కోసం, డేటా గవర్నెన్స్ కోసం వేరే వేరే టూల్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫైనల్‌గా అనలిటిక్స్ జనరేట్ చేయడానికి కావాల్సిన టూల్స్ అయితేనేమి, మెషిన్ లెర్నింగ్ కావాల్సిన టూల్స్ అయితేనేమి, రివర్స్ ఈటీఎల్ చేయడానికి కావాల్సిన టూల్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టూల్స్ అవసరం అవుతాయి. ఎలా? ఒకప్పుడైతే ఓల్డ్ వేలో పాస్‌లో మనం మాన్యువల్‌గా ఇంటిగ్రేట్ చేసేవాళ్ళం. బట్ సాస్‌లో మైక్రోసాఫ్ట్ వాళ్ళే మనకి అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ పాస్, సాస్ ఓల్డ్ వే, న్యూ వే ఎలానో చూద్దాం ఒకసారి. సో, ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ సైట్ డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ డెవలప్‌మెంట్, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ డెవలప్‌మెంట్ అండ్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ డెవలప్‌మెంట్. ఇక్కడ ఆన్ సైట్‌లో ప్రతి ఒక్కటి కూడా మనమే మేనేజ్ చేస్తూ ఉంటాం. అంటే ఆర్గనైజేషన్ అన్నీ మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ ముఖ్యంగా ఏడబ్ల్యూఎస్ కానీ, గూగుల్ గానీ, అజూర్ ఇట్లాంటి క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ ఏవైతే మనం రెడ్ కలర్‌లో హైలైట్ చేస్తున్నామో అవి సర్వీస్ ప్రొవైడర్ మేనేజ్ చేస్తారు. బ్లూ కలర్‌లో హైలైట్ చేసినటువన్నీ యూజర్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు. సో, ముఖ్యంగా మనం పాస్ అంటే డేటాబ్రిక్స్ అనేది ఒక రకంగా చెప్పాలంటే పాస్ అని చెప్పాలి. దాంట్లో అప్లికేషన్స్‌ని, డేటాని మనం మేనేజ్ చేస్తే మిగతా అన్నీ గూడా సర్వీస్ ప్రొవైడర్ మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు డేటా మేనేజ్ చేయడం, అప్లికేషన్స్ మేనేజ్ చేయడం అన్న నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పర్టైజ్ గాని ఉంటే పాస్ ప్లాట్‌ఫార్మ్ ఓకే. వెల్ అండ్ గుడ్. కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ సాస్ ప్లాట్‌ఫార్మ్‌లో ప్రతి ఒక్కటి కూడా మన మైక్రోసాఫ్ట్ వాళ్ళు బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ టూల్స్‌ని తీసుకొనొచ్చి ఒకటే ప్లాట్‌ఫార్మ్‌లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మనం బాగా అర్థం చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఆర్కిటెక్చర్ ఒకసారి చూద్దాం. ఈ 2026 ఫ్యాబ్రిక్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్‌లో వీటిని వర్క్‌లోడ్స్ అంటారు. ఇది ఫౌండేషనల్ ఫ్యాబ్రిక్ ప్లాట్‌ఫార్మ్. ఇవన్నీ రోల్ స్పెసిఫిక్ వర్క్‌లోడ్స్. అంటే ఒక డేటా ప్రాజెక్ట్‌లో మనం పనిచేసేటప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు డేటా సైంటిస్ట్, డేటా ఇంజినీర్స్ అండ్ బిజినెస్ అనలిస్ట్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళందరూ కలిసి వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన టూల్స్ అన్నిటిని వీళ్ళు వర్క్‌లోడ్స్ రూపంలో క్రియేట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంజినీరింగ్ వర్క్‌లోడ్ తీసుకుంటే బిగ్ డేటా అనలిటిక్స్ పెర్ఫార్మ్ చేయడానికి కావాల్సిన టూల్స్ లైక్ నోట్‌బుక్ కావచ్చు, స్పార్క్ జాబ్ డెఫినిషన్ కావచ్చు, లేక్ హౌస్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. డేటా ఫ్యాక్టరీలో డేటా ఇంటిగ్రేషన్‌కి సంబంధించి
డేటా పైప్‌లైన్ గానీ, డేటా ఫ్లోస్ కానీ ఇవన్నీ డేటా ఫ్యాక్టరీలో ఉంటాయి. అలాగే డేటా సైంటిస్ట్‌కి కావాల్సిన టూల్స్, ఏపీఐస్ అండ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ డేటా సైన్స్ వర్క్‌లోడ్‌లో. పవర్ బీఐకి సంబంధించిన అన్ని టూల్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ పవర్ బీఐలో. స్ట్రీమింగ్ డేటాకి సంబంధించిన అన్ని టూల్స్, ఎక్స్‌పీరియన్స్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ వర్క్‌లోడ్‌లో వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. బట్ మీరు కామన్‌గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వర్క్‌లోడ్స్ అన్నీ గూడా స్టోర్ చేసుకోవడానికి, డేటా స్టోర్ చేసుకోవడానికి, యాక్సెస్ చేయడానికి వన్ లేక్ అనే ఒక స్టోరేజ్ సొల్యూషన్‌ని క్రియేట్ చేశారు. వన్ లేక్ అంటే ఇట్స్ ఎ యూనిఫైడ్ లాజికల్ డేటా లేక్ విచ్ ఈస్ బిల్ట్ ఆన్ అజూర్ డేటా లేక్ స్టోరేజ్. ఈ సెంట్రలైజ్డ్ స్టోరేజ్ సిస్టమ్ ఉండడం వల్ల ఈ వర్క్‌లోడ్స్ జనరేట్ చేసిన డేటా అంతా ఒక ప్లేస్‌లోనే స్టోర్ అయ్యి, మనం వేరే వర్క్ స్పేస్ వాళ్ళు మనం షేర్ చేయాలన్నా గూడా ఈజీగా వితౌట్ డేటా మూవ్‌మెంట్ అండ్ డూప్లికేషన్ షేర్ చేయగలుగుతున్నాం. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఒక వన్ డ్రైవ్‌లో మనం ఒక ఎక్సెల్ ఫైల్‌ని స్టోర్ చేసినప్పుడు, దాన్ని మనం ఎంత ఈజీగా వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నామో వితౌట్ మూవ్‌మెంట్. సేమ్ వే వన్ లేక్ ఆల్సో మనం ఒక టేబుల్‌ని మనం షేర్ చేయాలంటే జీరో కాపీ వితౌట్ మూవ్‌మెంట్ మనం ఈజీగా షేర్ చేయగలుగుతున్నాం. అది వన్ లేక్ గురించి. వన్ లేక్ గురించి మనం రాబోయే వీడియోల్లో మనం ఇంకా బాగా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇంకా మిగతా సర్వీసెస్ లైక్ కోపైలట్ ఇంటిగ్రేషన్. కోపైలట్ క్యాపబిలిటీని ఈ వర్క్‌లోడ్స్‌లో యాడ్ చేయడం వల్ల మనం బెనిఫిట్స్ అంటే ఎట్లాంటివంటే డేటా వేర్ హౌస్‌లో ఏదైనా క్వెరీ రాయాలన్నా, లేదు డేటా లేక్ హౌస్ మనం వర్క్ చేసేటప్పుడు స్పార్క్ నోట్‌బుక్‌ని ఏదైనా కోడ్ జనరేట్ చేయాలన్నా కోపైలట్‌ని యూజ్ చేసి మనం మన ప్రొడక్టివిటీ అనేది పెంచుకోవచ్చు. అలాగే ఇన్‌సైట్స్, సమ్మరీస్, పవర్ బీఐలో మనం పనిచేసేటప్పుడు కూడా కోపైలట్‌ని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి కోపైలట్ అనేది ప్రతి ఒక్క వర్క్‌లోడ్‌లో గూడా మనకి ఇంటిగ్రేట్ చేయబడింది. ఇంకా అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గవర్నెన్స్. యూనిఫైడ్ మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్స్. దీన్ని యూజ్ చేసి మొత్తం సెంట్రలైజ్డ్ డేటా యాక్సెస్ కావచ్చు, యాక్సెస్ కంట్రోల్ కావచ్చు, ఇంకా ఆడిటింగ్ ఇవన్నీ గూడా మైక్రోసాఫ్ట్ పర్వ్యూ అండ్ వన్ లేక్ క్యాటలాగ్ వీటిని యూజ్ చేసి డేటాని ఈజీగా మనం గవర్నెన్స్ చేయడానికి మనకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇవే గాకుండా ఆఫీస్ 365ని మైక్రోసాఫ్ట్ ఫౌండ్రీని వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ జేసి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వాళ్ళు మనకి డేటా ప్రాజెక్ట్‌కి కావాల్సిన అన్ని టూల్స్‌ని ఇప్పుడు యాడ్ చేశారు. అలాగే ఫ్యూచర్‌లో గూడా ఈవెన్ బెస్ట్ ఇన్ క్లాస్ టూల్స్‌ని ప్రివ్యూ ఫీచర్‌లో కొన్నున్నాయి. వాటిని ఇంకా యాడ్ చేసే అవకాశం గూడా ఉంది. ఇప్పుడు ఒకసారి మనం వీటిని మొత్తం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ గురించి మనం నేర్చుకోవడానికి అసలు మనం రోడ్ మ్యాప్ ఎలా ఫాలో అవుతాం? నెక్స్ట్ వీడియోస్‌లో మనం వన్ బై వన్ టాపిక్ మనం ఎలా నేర్చుకుంటామో ఒకసారి చూద్దాం. ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటా ఇంజినీరింగ్ సీరీస్‌లో మనం మొత్తం సీరీస్‌ని మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ నేర్చుకోవడమే గాకుండా డీపీ 700 ప్రిపేర్ అవ్వడానికి కూడా ఉపయోగపడే విధంగా మనం 3 పార్ట్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. మొదటి పార్ట్‌లో ఇంప్లిమెంట్ అండ్ మేనేజ్ అన్ అనలిటిక్స్ సొల్యూషన్. దీంట్లో మనం వర్క్ స్పేస్‌ని ఎలా కాన్ఫిగర్ చేయాలి? లైఫ్ సైకిల్ ఇంప్లిమెంటేషన్ అంటే గిట్‌హబ్‌ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి? దాని తర్వాత డేటాబేస్ ప్రాజెక్ట్‌ని ఎలా చేయాలి? డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్స్ ఎలా మనం ఉపయోగిస్తాం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో వాటి గురించి నేర్చుకుంటాం. అలాగే డేటా సెక్యూరిటీ. రో లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటి? సెన్సిటివిటీ లేబుల్స్ ఏంటి? వాటి గురించి డేటా మాస్కింగ్ వీటన్నిటి గురించి మనం ఒక వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఒక వీడియోలో మనం ఆర్కెస్ట్రేషన్ అసలు ఎలా జరుగుతుంది? పైప్‌లైన్స్‌ని ఎట్లా యూజ్ చేస్తాం? ఎప్పుడు ఆర్కెస్ట్రేషన్‌ని మనం ఎలా షెడ్యూల్ చేస్తాం? ఎలా ట్రిగ్గర్ చేస్తాం? ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. మిడిల్ పార్ట్ అంటే ఇంజెస్ట్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ డేటాలో బ్యాచ్ డేటాని ఎలా ఇంజెస్ట్ చేస్తాం? స్ట్రీమింగ్ డేటాని ఎలా ఇంజెస్ట్ చేస్తాం? అంటే ఈవెంట్ స్ట్రీమ్స్‌ని ఎప్పుడు యూజ్ చేస్తాం? లేక్ హౌస్‌ని అంటే డేటా స్టోరేజ్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి? అంటే కరెక్ట్‌గా డేటా స్టోరేజ్ అంటే వేర్ హౌస్‌ని ఎప్పుడు చూజ్ చేసుకోవాలి? లేక్ హౌస్‌ని ఎప్పుడు చూజ్ చేసుకోవాలి? అలాగే వీటిని ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి కూడా డేటా ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి ఎప్పుడు మనం పైస్పార్క్ యూజ్ చేయాలి? ఎప్పుడు సీక్వెల్ యూజ్ చేయాలి? ఎప్పుడు కేక్యూఎల్ యూజ్ చేయాలి? అలాగే లోడింగ్ ప్యాటర్న్స్ అంటే ఫుల్ లోడింగ్ ఎప్పుడు చేస్తాం? ఇంక్రిమెంటల్ లోడింగ్ ఎప్పుడు చేస్తాం? అసలు ఈ ఎస్‌సిడి టైప్స్ అంటే ఏంటి? అలాగే షార్ట్ కట్స్ ఎప్పుడు? మిర్రరింగ్ అంటే ఏంటి? ఇవన్నీ గూడా మనం సెకండ్ పార్ట్‌లో మల్టిపుల్ వీడియోస్ రూపంలో మనం మాట్లాడుకుంటాం. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మానిటర్ అండ్ ఆప్టిమైజ్ ది అనలిటిక్స్ సొల్యూషన్. అంటే ఒకసారి మనం ఈ ఫ్యాబ్రిక్ ఐటెమ్స్ క్రియేట్ చేసిన తర్వాత వాటిని ఎలా మానిటర్ జేయాలి? పర్ఫార్మన్స్‌ని ఎలా ట్యూన్ జేసుకోవాలి? ఒకవేళ ఎర్రర్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఐడెంటిఫై చేసి రిజాల్వ్ జేయాలి? అలాగే కెపాసిటీ మేనేజ్‌మెంట్‌ని మనం ఎలా చేస్తాం? ఎలా ఆప్టిమైజ్ చేస్తాం? వీటన్నిటి గురించి కూడా మనం మల్టిపుల్ వీడియోస్ రూపంలో థర్డ్ సెక్షన్‌లో కూడా మాట్లాడుతాం.
నెక్స్ట్ వీడియోలో మనం వర్క్ స్పేస్ సెట్టింగ్స్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ముఖ్యంగా స్పార్క్ వర్క్ స్పేస్ సెట్టింగ్స్ అంటే ఏంటి? వాటిని ఎలా అప్డేట్ చేసుకోవాలి? డొమైన్ వర్క్ స్పేస్ సెట్టింగ్స్ అంటే ఏంటి? వన్ లేక్ వర్క్ స్పేస్ సెట్టింగ్స్ మరియు డేటా ఫ్లో జంటు వర్క్ స్పేస్ సెట్టింగ్స్‌ని ఎలా అప్డేట్ చేసుకోవాలి? ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. మన వీడియోస్ డీపీ 700 ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా మీరు షేర్ చేయండి. మీకు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో ఏ టాపిక్ మీదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వాటిని కమింగ్ వీడియోస్‌లో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ యామ్ కమలాకర్ బేటా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.